ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నమస్కారం. బాపట్ల జిల్లా ఏర్పడిన తర్వాత నేను రెండవసారి సమీక్షా కార్యక్రమానికి ఈ జిల్లాకి ఇక్కడికి రావటం జరిగింది. గత సంవత్సరం 2025 సంవత్సరంలో కూడా ఇక్కడికి రావటం, అప్పుడు ప్రధానమంత్రి ఆవాస యోజన, గ్రామీణ సడక్ యోజన, మన్రేగా, అలాగే అగ్రికల్చర్ యాక్టివిటీకి సంబంధించినటువంటివి, టూరిజం యాక్టివిటీకి సంబంధించినటువంటి జల్ జీవన్ మిషన్, అలాగే అమృత్, ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటి మీద కూడా కేంద్ర ప్రాయోజిత పథకాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా బాపట్ల అనగానే ఇవాళ రాష్ట్రానికే ఆదర్శంగా నిలబడుతున్నటువంటి ఒక పర్యాటక రంగ అభివృద్ధి ఏదైతే ఉందో, ముందుకు వెళ్తా ఉందో, ఆ అంశంకి సంబంధించి ఏ కార్యాచరణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి స్వదేశీ దర్శన్ ద్వారా 97,52,00,000 రూపాయలు ఏదైతే నిధులు ఇక్కడ కేటాయించబడ్డాయో వాటి పనులు ఏ విధంగా జరుగుతున్నటువంటి అంశంతో పాటు ఆరోగ్యము, అలాగే విద్యకి సంబంధించినటువంటి అంశాల్లో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఇక్కడ అమలవుతూ ఉన్నాయి, సమర్థవంతంగా ఇంకా ప్రజలకు నాణ్యమైనటువంటి సేవలు ఏ విధంగా అందించాలి అనేటటువంటి కోణంలో బాపట్ల జిల్లా కలెక్టర్ గారు శ్రీ బి వినోద్ కుమార్ గారితో, వారి సమన్వయంతో వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరితోటి కూడా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విద్య, వైద్యము, వ్యవసాయము, అలాగే పర్యాటక రంగాల్లో అభివృద్ధి ఇక్కడ సాధించినప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వారు ఒక ధ్యేయంగా ముందుకు పనిచేస్తున్నారో స్వర్ణాంధ్ర సాధనలో బాపట్లని భాగస్వామ్యం చేయటం అనేటటువంటిది అవకాశం కలుగుతుందనే దృష్టితో ఈ సమీక్ష చేయడం జరిగింది. ఎప్పుడైతే వికసిత భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం ఉందో దానికి బాపట్ల జిల్లా నుంచి ఈ రంగాల్లో స్వర్ణాంధ్ర సాధించే దిశగా పనిచేసినప్పుడు అది వికసిత భారత్కు భాగస్వామ్యం కావడానికి, రాష్ట్రం భాగస్వామ్యం కావడానికి ఇక్కడి నుంచి తోడ్పాటు లభిస్తుంది అనేటటువంటి ఒక ముఖ్యోద్దేశంతో ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా విబీజీ రామ్జీ ఏదైతే ఇంతకుముందు ఉపాధి హామీ ఉందో దాని ప్లేస్లో ఇప్పుడు 2 జూలై 2026 నుంచి ప్రారంభమైనటువంటి విబీజీ రామ్జీకి సంబంధించి ఏ విధంగా 60 రోజులు వెసులుబాటు వ్యవసాయ పని దినాల్లో ఇవ్వాలనే దానికి సంబంధించి ఏ మండలాల్లో ఎలా ఉండాలనేటటువంటి దాని మీద ఇక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని మండలాల నుంచి వ్యవసాయ శాఖ ద్వారా వారి అనుసంధానంతో ఆ సమాచారాన్ని మొత్తం కూడా ఇప్పటికే అందజేయటం జరిగిందని తెలియజేయటం జరిగింది. అలాగే ఏప్రిల్ జూన్ మధ్య ఏదైతే ఈ విబీజీ రామ్జీ రావడానికి ముందు దాదాపు చేసినటువంటి వ్యయం అయితే ఉందో 66 కోట్ల రూపాయల వరకు, దానికి సంబంధించిన వ్యయం కూడా గత 15-20 రోజుల నుంచి క్రమానుగతంగా ఆ యొక్క చెల్లింపులు పోర్టల్ ద్వారా జరుగుతున్నాయి. దాదాపు ఒక 25 కోట్ల రూపాయల వరకు గడిచిన 10-15 రోజుల్లో జరిగినాయని అధికారులు తెలియజేయడం జరిగింది. అంటే రాబోయే నెల లోపల కూడా మిగతా ముందు జూన్ వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యేటటువంటి పరిస్థితి. అలాగే విబీజీ రామ్జీ రెండో వైపు విబీజీ రామ్జీ ఇప్పుడు జూలై నుంచి అమలు చేసుకోవాలంటే దానికి కావాల్సినటువంటి లేబర్ కంపోనెంట్కి సంబంధించి స్పష్టత ఉంది. మెటీరియల్ కంపోనెంట్కి సంబంధించి ఇప్పుడు అసెస్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి అది కూడా రాబోయే ఒక నెలలో పూర్తి చేసుకుని వేగంగా కూడా పనులు పూర్తి చేస్తామని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సూర్యలంక బీచ్, దాని యొక్క పరివాహక ప్రాంతాలు, అలాగే ఈ జిల్లాలో ఇక్కడ బాపట్ల నుంచి చీరాల వరకు పర్యాటకంగా రాష్ట్రంలోనే మేటిగా అభివృద్ధి చెందుతున్నటువంటి పర్యాటకులు ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి చాలా ఎక్కువ మంది, దాదాపు ఇప్పటికీ వారానికి 16,000 మంది వరకు కూడా సూర్యలంక బీచ్కి వస్తున్నారు అనేటటువంటిది అధికారులు తెలియజేశారు. అందులో 9,000 మందికి అకామిడేషన్ గుంటూరులో కావచ్చు, లేకపోతే తెనాల్లో కావచ్చు, ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అకామిడేషన్ ఉంటూ ఇక్కడికి వచ్చిపోయేటటువంటి వాళ్ళు 7,000 మంది అకామిడేషన్ తీసుకోకుండా వచ్చి పర్యాటకులుగా వచ్చి వెళ్ళిపోతున్నటువంటి వారు ఉన్నారు ప్రస్తుతం అని లెక్కలు చెప్పడం జరిగింది. 95,72,00,000 రూపాయలు మనం ఖర్చు చేసిన తర్వాత ఇది 35,000 నుంచి 40,000 మంది వరకు పెరిగేటటువంటి అవకాశం ఉంది పర్యాటకులు అని అధికారులు తెలియజేశారు. అయితే ఒక అంశాన్ని ఎంతమందికి ప్రత్యక్షంగా ఉపాధి, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయి అనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి అసెస్మెంట్తో దాని మీద ఈ 95,72,00,000 ఖర్చు పెట్టిన తర్వాత ఆ లెక్కలతోటి రావాలని అధికారులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాలో ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే ఈ ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా ఏ విధంగా
జిఎస్టీ కానీ ఇతరత్ర ఆదాయ రూపంలో జీడిపి పెరిగేదానికి ఉపయోగపడుతుందనే దాని మీద కూడా ఒక అసెస్మెంట్ రిపోర్టు ఇవ్వమని అధికారులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా 97,52,00,000 రూపాయల స్వదేశీ దర్శన్ 2O ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా పర్యాటక రంగం ఎక్కడైతే అభివృద్ధి చెందుతుంది అనేటటువంటి ఉద్దేశం ఉందో అక్కడ ఆ ప్రాంతాల్లో ఈ యొక్క మొత్తాన్ని కూడా ఆకర్షణీయమైనటువంటి అనుభూతితో ఆ పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఇవ్వటం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఒక 6 రకాల అంశాలకి సంబంధించినటువంటిది ఈ 97,52,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇందులో ఈ 97,52,00,000లో 13,46,00,000 రూపాయలు ఏదైతే సందర్శకులు వచ్చిన వారికి ఒక ఆకర్షణీయమైన అనుభూతి కోసం అక్కడ నడకకి కానీ సైకిల్ రహదారులు వెళ్ళేదానికి కానీ అలాగే ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి అలాగే సుందరీకరణ కోసం అవసరమైనటువంటి మొక్కలు కానీ ఆ వీధి దీపాలు కానీ సీసీటీవీల రక్షణ కోసం కానీ వీటికి 13,46,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలియజేశారు. అలాగే రెస్టారెంట్లు, టాయిలెట్లు, ఇతర వసతుల కోసం ఒక 2 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టడం జరుగుతుందని తెలియజేశారు. షాపింగ్ స్ట్రీట్ అభివృద్ధి అంటే వచ్చినటువంటి పర్యాటకులు ఇక్కడ ఉండేటటువంటి వస్తువులు కానీ ఇతరత్ర వస్తువులు ఈ దేశంలో ఏదైతే ఉపయోగపడేటటువంటి వస్తువులు కొనుగోళ్లు అమ్మకాలు చేసేటటువంటి ఒక షాపింగ్ స్ట్రీట్ ఏదైతే ఉందో దానికి 4,37,00,000 రూపాయల వరకు కేటాయించడం జరిగిందని చెప్పడం జరిగింది. పార్కింగ్ అలాగే ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళందరికీ నియంత్రణ కోసం 7,76,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే బోటింగ్ మరియు కెనాల్ అభివృద్ధికి 11,68,00,000 రూపాయల వరకు ఖర్చు చేయడం జరుగుతుంది. అయితే బోటింగ్ అండ్ కెనాల్ దగ్గర కలెక్టర్ గారు తెలియజేశారు, కేంద్ర అటవీ శాఖ అనుమతులు కూడా అక్కడ అవసరం అవటం వల్ల కొంచెం ఆ పని ఆలస్యం అవుతుంది. సాధ్యమైనంత వేగంగా వారి దగ్గర నుంచి ఆ కార్యక్రమం ఆ యొక్క అనుమతులు కూడా తెచ్చేదానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సూర్యలంక ప్రాంతాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కానీ అవసరమైనటువంటి అట్రాక్టివ్ స్పేసెస్ని క్రియేట్ చేయడానికి ఒక 19 కోట్లు, అలాగే బీచ్ దగ్గర అవసరమైన మౌలిక సదుపాయాల కోసం 12,79,00,000 రూపాయలు, అలాగే నీటి వసతి మౌలిక సదుపాయాల కోసము 5,97,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. అలాగే వివిధ రకాల అభివృద్ధికి అవసరమైనటువంటి పనులు మొత్తం కూడా ఒక 20 కోట్లు అవసరం అవుతుంది. ఇట్లా 7 రకాల పనులకు సంబంధించి 6 పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. ఒక పని ఏదైతే అటవీ శాఖ నుంచి అది పర్మిషన్ రావాలి, దానికోసము ఆ పని ప్రారంభం కావాల్సి ఉంది. దీంతోపాటు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము అనేక ఒప్పందాలని ఐటీసీ ద్వారా 5 స్టార్ కోస్టల్ రిసార్ట్ కోసము, అలాగే రాడిసన్ వారి ద్వారా 5 స్టార్ బీచ్ రిసార్ట్, రాయల్ ఆర్కిడ్ ద్వారా 3 స్టార్ సూర్య నమస్కార్ రిసార్ట్, లెమన్ ట్రీ వారి ద్వారా 4 స్టార్ రిసార్ట్, అలాగే నోవాటల్ వారి ద్వారా 5 స్టార్ రిసార్ట్, ఇట్లాంటి సంస్థలు ఒక 6 సంస్థలతోటి ఒప్పందాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవడం జరిగింది.